రవితేజ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ మాస్ జాతర. అయితే రవితేజ గారు ఈ మాస్ జాతర మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ మిస్టర్ బచ్చన్. అయితే మిస్టర్ బచ్చన్ మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే మిస్టర్ బచ్చన్ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే మిస్టర్ బచ్చన్ మూవీతో రవితేజ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే రవితేజ గారు మిస్టర్ బచ్చన్ మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ మాస్ జాతర మూవీలో యాక్ట్ చేస్తున్నారు రవితేజ గారు. చూడాలి రవితేజ గారికి ఈ మాస్ జాతర మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ మాస్ జాతర మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే మాస్ జాతర మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు శ్రీలీల గారు. అయితే శ్రీలీల గారు ఈ మాస్ జాతర మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ జూనియర్. అయితే ఈ జూనియర్ మూవీ ఈ మధ్య రిలీజ్ అయింది. అయితే జూనియర్ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే జూనియర్ మూవీతో శ్రీలీల గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే శ్రీలీల గారు జూనియర్ మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ మాస్ జాతర మూవీలో యాక్ట్ చేస్తున్నారు శ్రీలీల గారు. చూడాలి శ్రీలీల గారికి ఈ మాస్ జాతర మూవీతో కూడా ఒక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ మాస్ జాతర మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే మాస్ జాతర మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ని విడుదల చేసింది. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే మాస్ జాతర మూవీ టీం ఈ మధ్య పాటలను కూడా విడుదల చేసింది. అయితే వాటికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే మాస్ జాతర మూవీ టీం ఈ మధ్య షూటింగ్ని కూడా కంప్లీట్ చేసుకున్నారు. అయితే మాస్ జాతర మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మాస్ జాతర మూవీ మంచి హిట్ అవుతుంది అంటున్నారు మూవీ టీం. అయితే మాస్ జాతర మూవీని ఈ అక్టోబర్ 31న రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి మాస్ జాతర మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ మాస్ జాతర మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.